ఈరోజు పాడ్కాస్ట్ రమణాశ్రమంలో చేస్తున్నాను. ఇప్పుడే అందరం నారాయణ సేవలో భోజనం చేశాం. వాళ్ళు చేస్తున్న సర్వీస్ రియల్లీ గ్రేట్. రోజు పెళ్ళి అవుతున్నట్టే 100 మంది భోజనాలు. అంటే కర్తాభావన లేకుండా జరుగుతుంది కాబట్టి ఇట్లా జరుగుతుంది. చెప్పుకునేవాడు ఎవడు లేడు, ఎవరు ప్రశంస కోరట్లేదు. చాలా బాగుంది సార్ భోజనం, నైస్ అని ఎవరు చెప్పలేడు ఎవడు. సో ఈరోజు ఒక చిన్న కాంటెక్స్ట్. ఇంతసేపు ఒక వ్యక్తి తన ధ్యానం గురించి, తన ధ్యాన అనుభవం గురించి ఒక మాట చెప్పాడు. ఒక చిన్న 2 నిమిషాల డిస్కషన్. అతనికి ఎవరో కనిపించి అంటే చెప్పారనమాట, నువ్వు ఇది చెయ్యి నీకు విముక్తి కలుగుతుంది అని. మరి అది చేస్తే కలుగుతుందా అంటే నన్ను అడిగాడు. నువ్వు నన్ను అడగడం వల్ల ఆ చెప్పిన అతను ఇన్సల్ట్ చేస్తున్నావు. అతను చెప్పింది నమ్మితే 100% బిలీవ్ చేయాలి. దానికి మళ్ళీ ఇఫ్ అండ్ బట్స్ ఉండకూడదు. ఇప్పుడు అరుణాచలం పో, నువ్వు ఆనందంగా ఉంటావు అని చెప్పాడు రమణ మహర్షి. ఎవడో వచ్చాడు బెంగళూరు నుంచి అరుణాచలం. వచ్చినాక ప్రతి ఒక్కరిని అడుగుతాను, ఆనందంగా ఉంటాను రమణ తాత చెప్పాడు అంటే ఇక్కడ ఉంటుందా అండి ఆనందం? అయిపోయింది. దట్ వెరీ డౌట్ అనేది మన జీవితాన్ని కొంచెం చిందరవందర చేస్తుంది. సో జ్ఞానోదయం అంటే డౌట్లెస్గా జీవించడం. ఎలా జీవించడం అనేది లేదు, డౌట్లెస్ అంటే డౌట్లెస్, సంశయరహిత జీవనం. సో ఇది ఒక చిన్న విషయం రమణ మహర్షి సమక్షంలో ఎప్పుడో జరిగింది. నేను ఎక్కడో చదివాను. మేబీ శ్రీధర్ గారు దాన్ని ఏదైనా పుస్తకాలు చూశారో నాకు తెలియదు. ఆ కాంటెక్స్ట్ ఏంటంటే, రమణ మహర్షి దగ్గర ఒక 2-3 డేస్ ఉండి వెళ్ళిపోతూ ఒక వ్యక్తి అన్నమాట, భగవాన్ చాలా థ్యాంక్ యూ సో మచ్, ఈ జీవితంలో మిమ్మల్ని కలిసిన ఈ రోజు నేను మర్చిపోలేనన్నా. దానికి భగవాన్ చెప్పింది ఏంటంటే మర్చిపో అన్నాడు. ఆ ఒక్క స్టేట్మెంట్లోనే అంత దాగుంది. ఏ మధురమైన జ్ఞాపకము కానీ సంఘటన కానీ మనసు గుర్తుపెట్టుకుంటే దాని సెంట్రిక్ లైఫ్ అంతా నడుస్తూ ఉంటుంది. మొత్తం గంగానదిలో ఏ బిందువు గొప్ప బిందువు చెప్పు? గంగానది అంతా ఒక్కటే. ఆ మధ్యలో ముంచుకొని రా తేటకుంటే నీళ్ళు, అదంతా ఊళ్ళల్లో ఉన్న గంగానదిలో వర్తిస్తుంది. కానీ రియల్ గంగానది ఎక్కడైనా గంగానది. అడవిలో పీల్చుకునే గాలి ఎక్కడైనా గాలి. ఈ చెట్టు దగ్గర వచ్చింది ప్రత్యేకమైన గాలి, ఈ వ్యక్తిని నేను కలిసాను ఒక ప్రత్యేకమైన సంఘటన. అందుకని మీరెవరన్నా జీవితంలో ఇట్లా చెప్తున్నారేమో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నేను ఎప్పుడు చెప్పను ఈ రోజు నేను మర్చిపోలేను, ఈ వస్తువు నేను నా జీవితంలో వదిలిపెట్టను. ఇవన్నీ జీవితానికి అవరోధాలు. వస్తువులు పడేయొద్దు, వాటి పట్ల ధారణ తీసేసి చాలు. వస్తువు పడేసిన ఆలోచన ఉంటుంది కదా. సో ఇదొక కాంటెక్స్ట్. ఇంకొక విషయం ఏంటి, ఎంతసేపు మెడిటేషన్ చేస్తున్నాం అన్నది ఒక కాంటెక్స్ట్. అసలు మెడిటేషన్ అంటే ఎంతసేపు లేదని, ఇది రియాలిటీ. ఎంతసేపు వచ్చిందా ఆ థాట్ వస్తే యు ఆర్ నాట్ మెడిటేటింగ్, యు ఆర్ కౌంటింగ్ టైం. అందరూ ఎక్కువ మందిని ధ్యానం చేయించడానికి కాన్సెప్ట్స్గా చెప్పిండొచ్చు. నీ వయసు ఎంతో 8 నిమిషాలు మెడిటేషన్ చేయి, అట్లా అంత అబద్ధం. అసలు నీకు సమయం తెలియకూడదు, స్పృహ ఉండాలంతే. నువ్వు పెయింటింగ్ చేస్తున్నావు అన్న స్పృహ ఉండని 3 hours అయిపోయిందా అట్లా ఉండాలి. దెన్ దట్ ఈస్ ఏ మెడిటేటివ్ స్టేట్. ప్రతి క్షణము నువ్వు జీవిస్తున్నప్పటికీ కౌంటింగ్ లేదు. సో సంఖ్య అన్నది ఎగ్జిస్టెన్స్లో లేనే లేదు. సో ఎన్నిసార్లు రాసామంటే సంఖ్య వచ్చింది, ఎంత వయసు అంటే సంఖ్య వచ్చింది, ఎన్నిసార్లు అరుణాచలం వచ్చానని గుర్తుపెట్టుకున్నావో సంఖ్య వచ్చింది. సంఖ్య ప్రమాణంగా నువ్వు ఒక రకమైన ఎగ్జైట్మెంట్కి లోన్ అవుతావు అన్నమాట. అది గుర్తింపు కోసమే చెప్పేది. అందుకని సంఖ్య తీసేస్తే కూడా జీవితం చాలా బాగుంది. ఇది ఒక అబ్జర్వేషన్. సో ఒక మధురమైన రోజు కానీ, ఒక మధురమైన ఘట్టం కానీ, ఏది నువ్వు ఇచ్చే ఇంపార్టెన్స్ వల్లనే ఉంది. మరి ఆ మధురమైన ఘట్టానికి ఈ రోజుకి మధ్యన జరిగింది ఏంది? చాలా దారుణమైన సంఘటనలా ఏమిటది అంటే నీకు నచ్చలేదు అంతే. సో నీకు నచ్చింది నీ ఛాయిస్ ద్వారా క్రియేట్ అయింది. మనం ఒక స్పెషల్ ఫోకస్లో ఉంచిన ఒక క్షణం అంతే. అది నేను ఎక్కడో చదివాను, ఒక ఫోటోగ్రాఫ్ అనుకో, అది నీ ఎంటైర్ లైఫ్లో ఒక మూమెంట్ అన్నమాట. ఏ మూమెంట్ క్యాప్చర్డ్ ఈజ్ ఫోటోగ్రాఫ్. ఆ ఫోటో పట్ల నీకు ఏదైనా తాదాత్మ్యత ఉందనుకో, దెన్ దట్ ఈస్ ఎ ప్రాబ్లం. ఏదున్నా లేకున్నా ఈ ఫోటో నేను లేకపోతే మాత్రం తట్టుకోలేను, ఈ ఫోటో చాలా ఇంపార్టెంట్ నాకు.
అట్లా ఏమైనా ఉన్నాయా? దెన్ మీరు ఎన్ని ధ్యానాలు చేసినా అక్కడ అడ్డొస్తుంది అది. ఇది చాలా సూక్ష్మ విషయం. అంటే నీదంటూ కానీ, నాది ఇది చాలా ప్రాముఖ్యమైనది ఇదని కానీ, లేకపోతే ఒక మధుర క్షణమని కానీ, మధుర ఘట్టమని కానీ, ఇతను నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని కానీ మీరు అంటున్నారా, యు ఆర్ గోయింగ్ అగెనెస్ట్ నేచర్, యు ఆర్ గోయింగ్ అగెనెస్ట్ మెడిటేషన్ అనేది. కొంచెం హార్ష్గానే ఉంటుంది. ఇప్పుడు అరుణాచలం ప్రత్యేకమైన ప్రదేశం వస్తున్నారా, యు ఆర్ మిస్సింగ్ ద పాయింట్. మీ ఊరికి ఆనుకునే ఉందనుకోని రండి. అవును. ఉన్నది అంతే. మనకి ఎవరిని కూల్చే ఉద్దేశం లేదు, నిలబెట్టే ఉద్దేశం లేదు. అంటే వీఆర్ నాట్ పాయింటింగ్. అంటే అది చివరి మజిలీలో అన్నీ వదిలేసావు. నువ్వు కుటుంబాన్ని వదిలేసావు, తర్వాత వ్యక్తులను వదిలేసావు, సమాజాన్ని వదిలేసావు, అన్నిటినీ వదిలేసావు. ఎక్కడొచ్చి ఆగుతుంది? ఎక్కడున్నా నిన్ను వదిలి పెట్టని నీ ఆలోచనలు ఉన్నాయి. ఒకప్పుడు ఒక చెంబుకి ప్రాధాన్యత ఇచ్చావు. చెంబు ఇప్పుడు మా ఊర్లో ఉంది, ప్రాధాన్యత ఎక్కడిచ్చావు? ఇక్కడ ఉంది. అది క్యారీ చేసుకొని తిరుగుతున్నావు కదా. అప్పుడు నువ్వు ఏది చూడలేదు. నువ్వు ఏ చెంబుని చూసినా ఈ చెంబుల కంటే నా చెంబు గొప్పదనే చెప్తుంది నీ మైండ్. తద్వారా యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ఎనీథింగ్. చిన్న విషయమే, చిన్న విషయం కాదు. చివరికి వదిలిపెట్టాలి, మర్చిపో. ఆల్మోస్ట్ హ్యూమన్ సైకాలజీ అంటే హ్యూమన్ మైండ్ రెండు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రెండు, ఒకటి క్లింగింగ్, ఒకటి రిపెల్లింగ్. అంటే నాకు నచ్చినవి మనకి అంటే పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్, ప్లెజెంట్ ఎక్స్పీరియన్సెస్ పట్టుకుంటుంటాము. పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ కూడా చూస్ చేస్తూ ఉంటాము, దాన్ని ఇంకొక విధంగా చూస్ చేస్తూ ఉంటాం, నెగిటివ్. ఆ రెండు వద్దు. నీదర్ ప్లెజర్ నార్ పెయిన్. ఫిజికల్ పెయిన్ ఓకే, దాన్ని సైకలాజికల్ పెయిన్గా మార్చుకోకూడదు. ఈ రెండు కాకుండా ఇప్పుడు మీరు అన్నారు చూసారా, దాన్ని వదిలి దీన్ని వదిలి అంటే ఫస్ట్ లెటర్స్ అసలు రియల్గా జరుగుతుంది ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాం ప్రశాంతంగా, మాకు ఇక్కడ ఏదో బోర్ కొడుతుంది. ఓకే, ఓల్డ్ మెమరీ ఏదో అయితే అది స్టిమ్యులేషన్ ఇస్తుంది. ఆ స్టిమ్యులేషన్ కోసం తెలియకుండా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంటాం. ఆ గుర్తు తెచ్చుకున్న దాన్ని నవ్వుతుంటారు. అంటే ఆల్రెడీ వర్తమానం మిస్ అయిపోయింది కదా. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రిడికమెంట్ ఆఫ్ ద హ్యుమానిటీ యాక్చువల్లీ. మీరు చెప్పింది అందుకని మీరు చిన్న విషయం అంటే అది చిన్న విషయం అవే, కానీ చిన్న విషయం కాదన్న కారణం ఏంటంటే ఒక జెన్ మాస్టర్ చెప్పిన ఒక స్టేట్మెంట్ చెప్తా, మీరు ఆలోచించుకోండి. ప్రాబబ్లీ సకిటో, హిజ్ నేమ్ సకిటో అనే ఒక వ్యక్తి చెప్పిన మాట. పేర్లు మారొచ్చు, జ్ఞానానికి పేరుతో సంబంధం లేదు. ఓకే, ఆయన ఏమన్నాడంటే, జీవితం అంటే ఏంది గురువు గారు అని అతను అడిగితే, అతను ఒకసారి ఇట్లా చూసి కొన్ని కోట్ల వర్తమానపు క్షణాల కలయిక అని చెప్పాడు. అంతే. వర్తమానం అంటేనే వర్తమానం అని, ఇంకా అది లేదు ఇది లేదని, ఉన్నది వర్తమానమే. సో ఏ క్షణానికి ఆ క్షణం జీవించావు అనుకో, అసలు నువ్వు కోటేళ్ళైనా జీవించవచ్చు ఇక్కడ, ఎందుకంటే టైం లేదుగా. అంతే. ఇంపార్టెన్స్ అనేది నేను నోట్స్ ఆఫ్ మోషన్లో ఉంటుంది. జీవితంలో ఏది ఇంపార్టెంట్ అంటే ఏది ఇంపార్టెంట్ కాదని తెలుసుకోవడం ఇంపార్టెంట్. వస్తున్నా. చలో, పిలుస్తున్నారు. టాటా, బాయ్ బాయ్. నువ్వు తీస్తూనే ఉండమ్మా, నడుచుకుంటూ అంటే ఒక మాట ఎందుకు చెప్తానంటే, మీరు అరుణాచలం ఇక్కడే బుక్స్ చేయడం, జనాలు ఏమనుకుంటారంటే ఈయనకి అరుణాచలం అంటే ఇంపార్టెంట్ అనుకుంటారు. లేదు, అట్లే లేదు. అదే దానికి అరుణాచలము ఏదో ఉంది ఈయనకి. ఇది వరకు అలా అన్నారు, కానీ ఇప్పుడు అరుణాచలం అంటే స్పెషల్ అట్లా అంటున్నారు కూడా.